ఇప్పుడు ముందు పార్ట్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి వెనక పార్ట్ కోసం ఇక్కడ నేను ఇంత డీప్ లేకుండా కొంచెం తగ్గిస్తున్నాను. ఒక 1 ఇంచ్ వరకు తగ్గించుకొని ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. వీళ్ళు ఏంటంటే కొంచెం తగ్గించమన్నారనమాట. అందుకనేసి మనం కటింగ్ చేసినప్పుడు కొంచెం కిందకి తీసాను కదా, ఇప్పుడు పైకి తీసాను. ఒక 2 ఇంచెస్ వరకు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనం ఇక్కడ హోల్ అనేది తీస్తున్నాను. ఇంకా కింద డీప్ అంతే ఉంచేస్తున్నాను. ఓన్లీ పైన నెక్ ఒకటే తగ్గించాను అంతే. ఇక్కడ వెడల్పు కూడా కొంచెం తక్కువనే తీస్తున్నాను. ఎక్కువ బ్రాడ్ కావాలనుకున్నాడు ఎక్కువ తీసుకోండి. ఇక్కడ తక్కువే తీస్తున్నాను నేను. హోల్ అనేది ఈ మాత్రం మనం కుట్టిన తర్వాత ఇంకొంచెం ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కట్ చేసిన దగ్గర మళ్ళీ ఒకసారి స్టిచ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా నేను పేపర్ స్టిఫ్ అయితే వేస్తాను, స్టిఫ్గా ఉండడం కోసం. ఇలా కొంచెం వెడల్పుగానే తీసుకున్నాను. పొడవు పీసులు పొడవుగా సరిపోయేంత. ఇప్పుడు కింద పేపర్ స్టిఫ్ వేసుకున్నాను, పైన లైనింగ్ వేసుకున్నాను. దానిపైన మన ఒక సైడ్ వెనక పార్ట్ అయితే పెట్టేసుకున్నాను. ఇట్లా మంచిగా సెట్ చేసేసుకొని ఒక పిన్ కూడా పెట్టేసుకొని ఇంకా దీని చుట్టూ కూడా ఒక 1/2 ఇంచ్ మైనా పట్టుకొని మన నెక్ ఎలాగైతే కట్ చేసుకున్నామో ఆ విధంగా వచ్చేసేయండి కుట్టుకుంటూ. ఇక్కడ వెడల్పు కూడా మీకు తెలిసిపోతుంది, ఎంత వెడల్పు తీసుకోవాలి. పేపర్ స్టిఫ్ లైనింగ్ అనేది కూడా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం ప్రాబ్లం ఉండదు. మళ్ళీ తక్కువ తీసుకుంటేనే మళ్ళీ కుట్టడానికి రాదు మనకి. ఇక్కడ చిన్న చిన్న ఘాట్లు ఇచ్చేసుకొని ఇంకా చుట్టూ కూడా తిప్పేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా పీస్ అంతా కూడా కట్ చేసేసి ఈ మూలలు చూస్తున్నారా నేను ఎలా తిప్పేస్తున్నాను. కత్తి ఒక కొన ఉంటుంది కదా, దాని సహాయంతో ఈ మూలలంతా కూడా బయటకు వచ్చేటట్టు నీట్గా తీసేసుకొని ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసేసుకుంటే స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు లోపల ఎంత వేస్ట్ లేకుండా ఒక 1 ఇంచ్ ఉండేటట్టు నేను కట్ చేసేసుకొని దీన్ని కూడా మలిచి నీట్గా కుట్టేస్తున్నాను. ఇలా కుట్టేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసినప్పుడు. ఇక్కడ పైన స్టిచ్ వేసేస్తున్నాను. చివరి కంటే వేసేసుకోండి, నీట్గా ఉంటుంది. ఇంకా ఒక సైడ్ రెడీ చేసుకున్నాం కదా, ఇంకొక సైడ్ కూడా సేమ్ ఇలానే లోపల హెమ్మింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకో సైడ్ కూడా సేమ్ ఒకటి ఎలా కుట్టుకున్నామో ఇంకో సైడ్ కూడా అంతే. మరి లోపల కట్ చేసేయకుండా ఒక కొంచెం ఉంచి 1/2 ఇంచ్ వరకు ఉంచి కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది. అలానే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాం కదా. చేతులకైతే ఎక్కువ పని ఏమి ఉండదు, ఇంకా లైనింగ్ ఉండదు కాబట్టి దానికి చంక లోతులు తీసుకుంటే సరిపోతుంది. చాలా తొందరనే మనం స్టిచ్ చేసేసుకోవచ్చు. ఫ్రిల్స్ కట్ బోట్ నెక్ బ్లౌజ్ అయితే ఎక్కువ టైం పడుతుందేమో అనుకుంటారు, ఎక్కువ ఏం పట్టదు, చాలా ఈజీ అనమాట. నార్మల్ బ్లౌజ్తో పోల్చుకుంటే ఇదే తొందరగా అయిపోద్ది నన్ను అడిగితే. కొంచెం కటింగే జాగ్రత్తగా కట్ చేసుకొని కుట్టుకోవడం ఈజీనే. ఇక్కడ వెనక డాట్స్ వేస్తున్నాను. ఈ డాట్స్ వచ్చేసి మనం స్టిచ్చింగ్కి ఉంచుకున్నాం కదా, ఖర్చు దగ్గరికి ఇలా పెట్టేసుకొని ఇలా మధ్యలో వేసేసుకోవడమే.
మన వెనక కుట్టు పడుతుంది కదా, సైడ్ కుట్టు, అక్కడి నుంచి కొలుసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే వెనక పాటలు రెడీ అయిపోయినాయి కదా. నెక్స్ట్ వచ్చేసి వీటికి కూడా నడుము పట్టీలు వేసేసుకోండి. ఇక్కడ కుచ్చు పెట్టేసుకోండి వెనక డాట్స్ దగ్గర. ఇక్కడ వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి వేస్తాం కాబట్టి ఇంకేం మడుస్తలేదు అక్కడ. నేను ఇక్కడ పైన ఒక కుట్టు వేసేస్తాం కదా. ఇప్పుడు వెనక వచ్చేసి కాజా పట్టి అలానే ఉక్సు పట్టి వేసుకుందాం. ఇప్పుడు నేను వేసేది కాజా పట్టి. కాజా పట్టి కోసం ఒకటి లైనింగు అలాగే మెయిన్ క్లాత్ కూడా తీసుకొని లైనింగ్ కింద అలానే మెయిన్ క్లాత్ పైన వేసుకొని ఇలాగ బ్లౌజ్కి మనం కుట్టేసుకొని ఇక్కడ నడుం పట్టి ఉంది కదా దాన్ని లోపలికి పెట్టుకోండి. ఇంకా మనం ఏమింగ్ చేయలేదు కాబట్టి ఇలా లోపలికి పెట్టేసుకొని ఇక్కడ వచ్చేసరికి పైనకి ఇలా మలుచుకోండి. ఒక 1/2 ఇంచ్ వరకు పైనకి మలుచుకొని ఇక్కడ రిప్ లాగా చేసుకోవాలి. పైన కూడా అలానే మలుచుకోవాలి, ఎందుకంటే మనకి ఇంకా పీచులు కనపడకూడదు, నీట్గా ఉండాలి కదా ఉక్సులు పట్టి కాజా పట్టి. ఇలాగా కాజా పట్టి కొంచెం ఎక్కువనే పెట్టుకోండి లోపల, ఎందుకంటే మనకి ముందు కంటే కూడా వెనక ఉక్సులు ఉన్నప్పుడు కాజా పట్టి కొంచెం వెడల్పు ఎక్కువ ఉండాలి. 1.5 ఇంచు 1.5 ఇంచు ఉంటే మనకి బ్లౌజ్ ఇలా సాగినప్పుడు లోపల స్కిన్ కనపడకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి వెనుక ఉక్సులు ఎప్పుడు పెట్టుకున్నా కానీ కొంచెం కాజా పట్టి వెడల్పుగా ఉండేటట్టు కుట్టుకోండి. ఇక్కడ వచ్చేసి రిప్ లాగా వేసుకోవాలి. అలానే దీని పక్కన ఇంకొక స్టిచ్, ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో ఇంకో స్టిచ్ వేసేసుకున్నాను. ఇక్కడ కాజా పట్టి రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి. ఉక్స్ పట్టి కోసం ఇక్కడ లైనింగ్ పీసే తీసుకున్నాను. తీసుకొని ఇలాగ సేమ్ కింద మలుచుకొని ఇలా పైకి కూడా మలుచుకోవాలి. పైన కూడా మలిచేసుకొని ఒక 1/2 ఇంచ్ పట్టుకోండి స్టిచ్చింగ్ది. ఇప్పుడు నేను ఇక్కడ వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా పైన ఒక స్టిచ్ వేసేసుకొని మిగిలింది లోపలికి పెట్టేసుకొని కొంచెం ఎక్కువ ఉంటే కట్ చేసేసేయండి. ఇలా ఒక మడత అలానే ఇంకొక మడత వేసేసుకొని దీనిపైన ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇది ఉక్స్ పట్టి. ఇక్కడ కాజా పట్టి ఉక్స్ పట్టి వేసేసుకున్నాం కదా. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.